ప్రస్తుత సమాజానికి ఈ ధ్యానప్రస్థం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? అంటే మీరు ఏమనుకుని, ఏ లక్ష్యంతో అనుకుని దీన్ని ప్రారంభించారు తెలియజేయండి గురుగారు. తప్పకుండా. సర్వాంతర్యామినే నమః, అంతరాత్మనే నమః, గురుభ్యో నమః. మనకు సనాతన పద్ధతిని అనుసరించి అనేక మంది మహాత్ములు వాళ్ళు తపస్సు చేసి, త్యాగాలు చేసి మనకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ప్రస్తుత కాలంలో చాలా సులభం ఏమిటంటే ఈ ఆధునిక మాధ్యమ సాధనాలు అన్నిటికంటే గొప్పగా యోగా ఛానలే, కేవలం యోగా ఛానలే ఏర్పాటు చేసి సమాజానికి సేవ చేస్తున్న మీరు శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా ఇవన్నీ సమాజానికి అత్యంత సులభోపాయాలైనవి. అంటే ఆ జ్ఞానాన్ని మనం అందించడానికి సాధనాలైనవి, మాధ్యమాలైనవి. మరి ఇప్పుడు వాస్తవం ఏమిటి గ్రహించాలి. ఒకప్పుడేమో తెలియడానికే సమయం అంతా వెచ్చించాల్సి వచ్చింది. ఇప్పుడు ఏమిటంటే అనేకము తెలుస్తున్నాయి, కానీ అందులో నిజమేమిటి లేదా భ్రమ ఏమిటి అనేది తెలుసుకోగలవలసిన బాధ్యత మన యందు ఉన్నది. మరి నిజం ఎలా ఉంటుందంటే సహజంగానే లోక సామెత ఉంది, నిజం చేదుగా ఉంటుందని, నిప్పు లాంటిదని ఇలా చెప్తుంటారు. అంటే సత్యము అనేది భగవత్ స్వరూపమై ఉంది. అందుకోసం ఏమంటారంటే ప్రతి ఒక్కరి బాధ్యత సత్యాన్ని తెలుసుకోవడమే మొట్టమొదటి పని, జ్ఞానం తర్వాత. సత్యం తెలిస్తే జ్ఞానం తెలుస్తుంది కనుక సత్యాన్ని తెలపజేయడమే మన ధ్యానప్రస్థం యొక్క ప్రధాన లక్ష్యం. ఇక తరువాత రెండవది మరి జ్ఞానం అంటున్నాం. జ్ఞానం అంటే ఏమిటి అంటే అజ్ఞానాన్ని తొలగించేది జ్ఞానం. ఇప్పుడు అజ్ఞానం అంటే ఏమిటి అయితే ఏదైతే లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా భ్రమను కలిగించేది అజ్ఞానం. ఒక్కటే మాటతో చెప్పారు. అలాంటి భ్రమను తొలగించేది జ్ఞానం. జ్ఞానం జ్ఞానం అంటున్నాం కదా, ఎక్కడ ఉంది, ఎంత ఉంది అంటే అఖండమైన జ్ఞానం ఉంది. అంటే మన జీవితం సరిపోదు జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, అనుభవించడం తర్వాత. అలాంటి జ్ఞానాన్ని, అందులో సారాన్ని, ప్రస్తుత కాలానికి ఉపయోగపడేది అందరికీ ఆబాలాది గోపాలం అంటే చిన్న పిల్లల నుండి పండు ముసలి వరకు, వృద్ధుల వరకు కూడా సులభంగా అందుకునే విధంగా, అరటిపండు వలిచి నోట్ల పెట్టిన విధంగా జ్ఞానాన్ని అందించడం కోసం ఈ ధ్యానప్రస్థం సేవ చేస్తుంది. మూడవది ఇక జ్ఞానం తెలుసుకోవడానికి, సత్యం తెలుసుకోవడానికి ఛానల్ కృషి చేస్తుంది, బాగుంది. కానీ అభ్యాసం చేయడానికి, అనుభవించడానికి ఛానల్ ఉపయోగపడదు. అంటే మాధ్యమ సాధనాలు ఉపయోగపడవు. అభ్యాసము, అనుభవము పూర్తిగా వ్యక్తిగతమైంది, ఎవరికి వారు స్వయంగా చేసుకోవలసిందే. అయితే అభ్యాసం చేసుకుంటే కానీ అనుభవానికి వస్తుంది. మరి అభ్యాసం చేసుకోవాలంటే ప్రత్యక్షంగా అభ్యాసాన్ని నేర్చుకోవాల్సిందే. ప్రత్యక్షంగా అభ్యాసాన్ని నేర్చుకోవడం కోసం ఇక్కడ హైదరాబాదు సమీపంలో భువనగిరికి రహదారి సమీపంలో ఈ ప్రశాంత వాతావరణంలో ఈ ధ్యానప్రస్థం ఏర్పాటు చేయడం అయింది. ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా వారికి ఈ అభ్యాసాన్ని, జ్ఞానాన్ని అనుభవించే అభ్యాసాన్ని ఇక్కడ నేర్పించుట జరుగుతుంది. రెండవది ఏమిటంటే ఇది లౌకిక విద్య కాదు, ఇది ఆధ్యాత్మిక విద్య, బ్రహ్మ విద్య. ఇప్పుడు అందరు అడుగుతారు శిక్షణలని, తరగతులని, క్లాసులు ఎప్పుడు ఉంటాయి, ఎంతమంది వస్తారు, ఇవన్నీ అడుగుతుంటారు. మనమేమంటామంటే కడుపు నొప్పి ఉన్నవాడికి ఇమీడియట్గా మందు వేసుకోవాలి, డాక్టర్ దగ్గరికి పరిగెత్తాలి. అయితే అందరికీ కడుపు నొప్పి ఒకేసారి ఎలా వస్తుంది? రాదు కదా క్లాసు ఏర్పాటు చేయడానికి. అందులో కూడా వయస్సు భేదం ఉంటుంది, అన్నిటికంటే మనోభేదం, స్థాయి వేరు. ఒకరి స్థాయి వేరు, మరొకరి స్థాయి వేరు. ఒకరికి చెప్పినట్టుగా జ్ఞానం మరొకరికి అర్థమవుతుంది అనడానికి లేదు. ఎవరి జ్ఞానం వారిదే.
కనుక ఇది పూర్తిగా వ్యక్తిగతమైంది కాబట్టి ఇక్కడ సామూహిక శిక్షణలు తరగతులకి అతీతంగా మామూలుగా శిక్షణలు తరగతులు ఈ అవగాహన విషయంలో చెప్పవచ్చు, కానీ అభ్యాసానికి వచ్చినప్పుడు అభ్యసించాలి నేర్చుకోవాలన్నప్పుడు మాత్రం వ్యక్తిగతంగానే వారికి ఇక్కడ వ్యక్తిగతంగా లేదా కుటుంబ పరంగా, ఇప్పుడు కొద్దిగా హైదరాబాద్కి సుదూరం కాబట్టి ఒక్కరు రాలేరు కనుక ఏమంటామంటే కుటుంబంగా రండి అని చెప్తాము, లేదా దంపతులు రమ్మంటాము. వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చి ఇక్కడ అభ్యాసాన్ని నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళి నిరంతరం అభ్యాసం కొనసాగించవలసిందే. నిరంతరం అభ్యాసం చేస్తేనే అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి వచ్చేదాకా అభ్యసించాలి. అనుభవం వచ్చిన తర్వాత కూడా ప్రాణం ఉన్నంత వరకు అభ్యసించాల్సిందే. అంటే ఇది ఒక దగ్గరికి ముగింపు అనేది ఉండదు. ఎందుకంటే ఆహారము నిద్ర ఏ విధంగా జీవితాంతం ఉంటాయో అదేవిధంగా ఈ జ్ఞానానుభవం కూడా నిరంతరం ఉండవలసిందే. ఆ ఉండడం కొరకు, వచ్చేదాకా రావడం కొరకు, వచ్చిన తర్వాత ఉండడం కొరకు అభ్యసించవలసి వస్తుంది. ఇలాంటి అభ్యాసాలు ఇక్కడ జరిపించడం కోసం ఈ ధ్యానప్రస్థం ఏర్పాటు చేయడం అయింది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే ఇది మా జన్మ ప్రాంతం. అయితే ఒక 40 సంవత్సరాల తరువాత మళ్ళీ ఇక్కడ ఈ అవకాశం లభించింది. దైవానుగ్రహం చేత, పెద్దలందరి సహకారం చేత, ఆత్మీయుల సహకారం చేత ఇక్కడ మన జన్మభూమిలోనే ఈ సేవాభావం అందించే అవకాశం వచ్చింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరొకటి ఏమిటంటే సామాన్యులకు అందుబాటులో ఉండాలని. ఏ మారుమూలు పల్లెటూరు ప్రాంతంలో కూలీ పని చేసుకునే వాళ్ళు, వ్యవసాయం చేయించుకునే వాళ్ళు కూడా ఈ ఆనంద జీవనం, ప్రధానం ఏమిటంటే ఆనంద జీవనం గడపాలి. సమాజంలో అందరూ ఆనందమే కోరుకుంటారు, కానీ సుఖదుఖాల వలలో చిక్కుకున్నారు. ఆ సుఖదుఖాల వలలో చిక్కుకోకుండా ఆనంద జీవనం అనుభవించుట కొరకు ఈ ధ్యానప్రస్థం నిరంతరం కృషి చేస్తుంది. ఇది అందరిది. మరొక మాట ఏమిటంటే వ్యవస్థ ఏర్పడే వరకు వ్యక్తి యొక్క కృషి ఉంటుంది. వ్యక్తి కృషి వల్ల వ్యవస్థ ఏర్పడుతుంది. వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత వ్యక్తి కాదు, ఇక్కడ సమిష్టి కృషి అవసరం. అంటే ఈ వ్యవస్థ అందరిది, అందరికీ సంబంధించింది. అందరం కాపాడుకోవాలి. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది. ఒక మామిడి చెట్టు పెట్టడానికి ఒక పెద్ద మనిషి టెంక నాటి మామిడి చెట్టు పెడతాడు, నీళ్లు పోస్తాడు, దాన్ని పెద్దగా చేస్తాడు. ఆ పెట్టిన పెద్ద మనిషి ఎప్పుడూ ఉండడు, కానీ చెట్టు మాత్రం తరతరాల వరకు ఉంటుంది. దాని కాయలు, పండ్లు, ఆకులు ఉపయోగించుకోవడానికి అందరూ ఉపయోగించుకుంటారు. అందరూ రక్షించుకోవాల్సిందే. అందరూ రక్షిస్తేనే అందరికి అందుతుంది. అదే మాదిరిగా ధ్యానప్రస్థాన్ని కూడా అందరం కాపాడుకోవాలి, అందరం అనుభవించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ వ్యక్తికాంక్ష లేకుండా వ్యవస్థనే ప్రధానంగా సమాజానికి అందించడం కోసమే సామాన్యులు కూడా దీన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఇక్కడ మనకు ఇప్పుడు ధ్యానప్రస్థంలో ఒక భాగం పూర్తయింది. ఇంకా 2 భాగాల నిర్మాణం మిగిలి ఉంది. ఎందుకోసం నిర్మాణం ఉంది అంటే సుదూర ప్రాంతాల నుంచి లేక విదేశాల నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ అభ్యాసం చేసినంత కాలం ఉండడానికి వసతి ఏర్పాటు చేయవలసి ఉంది. అలాగే సామూహికంగా ధ్యానం చేసినా కూడా ఫలితం ఎక్కువగానే ఉంది. ఆ ప్రాంతంలో శక్తి జాగృతం అవుతుంది. అలాంటి సామూహిక ధ్యానం చేయడానికి కూడా ఒక అవకాశం ఏర్పాటు చేయవలసి ఉంది. అవి మళ్ళీ భవిష్యత్తు దైవానుగ్రహం చేత జరగవలసిందే. జరగవలసినప్పుడు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ ధ్యానప్రస్థం కొనసాగుతుంది. అయితే ఒక్కటి ధ్యానప్రస్థము ద్వారా అందరికీ సూచించవలసిన అంశం ఏముందంటే సాధనను ఛానల్ చూసి చేయడం అంత శ్రేయస్కరము కాదు. ఎందుకు కాదు అంటే వ్యక్తిగతమైన సాధనను సామూహికంగా ఏదో చూసి సాధన చేయడం వల్ల జరిగే అనుభవాలకు ఎవరు బాధ్యులు అవుతారు? ఛానల్ వారు బాధ్యులు గారు, ఆ వీడియో చెప్పిన వారు బాధ్యులు కారు.
ఇక్కడ వ్యక్తిగత స్థాయి, వయస్సు, స్థితిని బట్టి, వాళ్ళ అనుభవాలను బట్టి మార్పు చేసుకోవాల్సి వస్తుంది. మీరు అలా వీడియోలో చెప్పారు కదా, మేము చేస్తూనే ఉన్నామంటే దానికి అది సామూహికంగా అందరికీ అందించబడింది. అది ఒకరికి ఒక రకంగా అనుభవించవచ్చు, అనుభవాలు కలగవచ్చు, మరొకరికి మరొక అనుభవం కలగవచ్చు. అప్పుడు మీకు మళ్ళీ మార్గదర్శనం చేయడానికి కానీ, మార్పు చేయడానికి కానీ అప్పుడు మళ్ళీ వ్యక్తి అవసరం. కాబట్టి అలా జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఈ జానప్రస్థంలో, ధారణా మార్గంలో అత్యంత సులభం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, అన్ని మార్గాల్లోకెల్లా మా అనుభవాన్ని బట్టి ధారణా మార్గం అత్యంత సులభమైంది, శ్రేయస్కరమైంది, రహస్యమైంది. అంటే గురుగారు, ఇప్పుడు ఈ ధ్యానప్రస్థం అనేది వ్యక్తిగతంగా వారి మీద పూర్తిగా దృష్టి పెట్టి, గురువు యొక్క దృష్టి పెట్టి వారిని సాధనలో ముందుకు తీసుకెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది. కరెక్ట్. సామూహికంగా ఏదో భజనలాగా చేయించకుండా వ్యక్తిగత అనుభూతికి, వ్యక్తిగత అనుభవాల్ని పొందడానికి ఈ జానప్రస్థం సంపూర్ణంగా ఉపయోగపడుతుంది. దానికోసమే ప్రధాన లక్ష్యమై ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. అయితే వచ్చినప్పుడు అందరు గురుగారు ఏదో చెప్తుంటారు, ఇట్లా అందరు మీరు ఈ సాధన చేయండి అని చెప్తుంటారు. ఒక 50 మంది 100 మంది ఉండి అందరూ అదే సాధన చేస్తూ ఉంటుంటారు. అలాగని కాకుండా మీరు ఎవరికి వారిని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ స్థాయి ఏ విధంగా చూసి వాళ్ళు ఎంతవరకు అందుకోగలుగుతారో చూసి వాళ్ళకి మీరు ఆ సాధనలో మార్పులు చేర్పులు ఉంటాయి. ఇప్పుడు ఫండమెంటల్ ఒకే రకంగా ఉండదు. చిన్నపిల్లవాడికి చెప్పే విధానం వేరు, కొంచెం వయస్సులో ఉన్న వాళ్ళకి వేరు, గృహస్థులుగా ఉన్న వాళ్ళకు వేరు, వృత్తి ఉద్యోగం చేసే వాళ్ళకు వేరు, వ్యవసాయం చేసుకునే వాళ్ళకు వేరు, అలాగే స్త్రీలకు వేరు. ఇంకా చాలా ముఖ్యమైన అంశం ఇది. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, మనం చెప్పే సాధనలన్నీ అందరికీ స్త్రీ పురుషులకు సమానం అనుకుంటున్నారు. కానీ అతి సూక్ష్మమైనది ఏమిటంటే, స్త్రీలకు ప్రత్యేక సాధన ఉంది, పురుషులకు ప్రత్యేక సాధన ఉంది. పురుషులకు చెప్పిన సాధనలన్నీ స్త్రీలకు అప్లై చేసుకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పుడు యోగ సాధనలో స్త్రీల ప్రాధాన్యత ఎంతవరకు యోగ సాధనకు వాళ్ళు అర్హులు, వాళ్ళ స్థాయి ఎంతవరకు, అది గమనించి మనం మార్పు చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా సామూహికంగా అందరికీ కామన్గా వచ్చే, సాధారణంగా వచ్చే వీడియోల్ని వాళ్ళ వ్యక్తిగతంగా అప్లై చేసుకుంటే, అభ్యాసం చేయడానికి పూనుకుంటే మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది.